ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గత 20 నెలలుగా ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేకే పార్టీని వీడుతున్నానన్నారు. పరిస్థితి మారుతుందని వేచి చూసినా మరింత దిగజారిందన్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి గోపికృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే మరి కొన్ని గంటల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఎందుకు చేస్తుర్రు ఏందనేది విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది కాంగ్రెస్ తో 42 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవడం కారణమే. ఇప్పుడు గత 20 మాసాలకెళ్ళి జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారే. గత 20 మాసాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రత్యేకించి జగిత్యాల శాతం నియోజకవర్గానికి సంబంధించి 4 దశాబ్దాలుగా పార్టీతో ఉన్న అనుబంధం, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు ఏదైతుందో ప్రతి కార్యకర్త ఇది మేము మా శ్రమతోని సాధించుకున్న ప్రభుత్వంగా భావిస్తామే. మరి అటువంటి ఒక ప్రభుత్వము నిన్నటి వరకు అధికార పార్టీగా మమ్మల్ని అనగొచ్చే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని ఏ విధంగా జీవించుకోగలుగుతారు? అయినా మా పార్టీ ఆలోచన మార్పు వస్తుంది, మాకు న్యాయం దొరుకుతుందని చెప్పని భావించాం. 20 మాసాలు ఒప్పిపోయి కానీ అటువంటి ఒక ఛాయలు కనబడటం లేదు. దాదాపు 2 ఎమ్మెల్సీ ఉన్నప్పుడే మీరు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఢిల్లీ కూడా పిలిపించి కూడా బుజ్జాయించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయిందని మీరు అనుకుంటున్నారు? అసలు ఓన్లీ నేను ఎందుకు నెరవేర్చలేదు అన్నది నేను చెప్పాలి. అందుకే వాళ్ళు ఏదైతే ఉందో 20 మాసాలకెళ్ళి జరుగుతున్న పరిణామాలకు ఇది ముగింపుగా భావిస్తాను. 20 మాసాలకెళ్ళి ఏదైతే జరిగిన పరిణామాలకు మీరు అన్నట్టు ఏదైతే ఉందో దాన్ని కార్యకర్తలు జస్టిఫై చేయడానికి జరుగుతున్న పరిణామాలలో ఏదైనా ఇంజస్టిస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు ఇంతకుముందు కూడా ఫిబ్రవరి 15 లోపటే సచిన్ రావత్ గారు కూడా చెప్పామని చెప్పేసి, అల్టిమేట్ చేశామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా చెప్పారు. అయితే దాన్ని కూడా మీ ఏదైతే సూచించారో కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్ వారికి చైర్మన్ ఇవ్వాలి, దాన్ని ఎందుకు ధిక్కరించారని చెప్పేసి నేను చెప్పాను, అభిప్రాయం చెప్పాను. నేను నిర్ణయం ఏ విధంగా ఉన్నా నేను స్టాండ్ బై పార్టీ ఇన్ ది మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్. మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నేను చెప్పలేను. నేను ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నా కూడా నేను చెప్పలేను. ఓన్లీ టైమ్ విల్ డిసైడ్, మై ఫేట్ విల్ డిసైడ్ చెప్పలేను. ఆల్రెడీ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రేపు జరిగే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఇంకేమీ ఆలోచన చేయలేదు. భవిష్యత్ కార్యాచరణ అసలు నాకంటే ఈ పరిణామాలు నాకు ఊహించిన పరిణామాలు కాదు, కానీ బట్ విధిలేని పరిస్థితులు నిర్ణయం తీసుకోకపోతున్నాను. ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ అనేది ముందు చెప్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపికృష్ణరావు, జీ తెలుగు న్యూస్, జగిత్యాల జిల్లా.